హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిశేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనమైతే ఫిజిక్స్లో చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కదా ఎపిసోడ్ సిరీస్ కోసం. సో అందులో భాగంగా ఈరోజు ఆస్కిలేషన్ చాప్టర్లో మీరు ఇంపార్టెంట్గా చదువుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఫార్ములాలు ఏంటి అనేది షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేశా. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పైన ఐకార్డ్స్లో ప్లేలిస్ట్ కనబడుతుంది కదా, సో అందులో మీరు వెళ్తే మీరు ఎపిసోడ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, నెక్స్ట్ మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, మోడల్స్ కానీ, పీవైక్యూస్ కానీ, అవన్నీ కూడా నేను మన వాట్సాప్ ఆదిశేషన్ ఛానల్ ఉంది కదా, అది మన బయో లింక్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లోనే. సో మీరు మన వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయితే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లేదా ఆస్కిలేషన్స్ అన్న ఒకటే. ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ అంటే ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అసలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఆస్కిలేట్ అవుతుంది అనమాట. 0 నుంచి +a నుంచి మళ్ళీ -a. అంటే ఇక్కడ 0 అంటే ఏంటి, మీన్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ +a అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనమాట. మీరు కనుక మీ ఇంట్లో ఒక క్లాక్ గమనిస్తే అదేంటంటే ఆస్కిలేట్ అవుతుంటుంది, రైట్? సో మీకు అది ఎక్కడైతే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఆగుతుందో అది నీకు ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఎక్కడైతే అక్కడ 0 దగ్గర ఉంటుందో అంటే అక్కడ ఆగుతుందో అది మీకు మీన్ పొజిషన్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే మీకు ఈ బ్లాక్ అనేది సైడ్ మూవ్ అవుతుంది, బట్ డిస్ప్లేస్మెంట్ అనేది మీకు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. సో అందువల్ల దాని యొక్క ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ చేస్తే మనకి సమ్ కాన్స్టెంట్ k అనుకుంటాం. సో F ఈజ్ ఈక్వల్ టు -kx. ఓకే, ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ వచ్చేసరికి x ఈజ్ ఈక్వల్ టు a sin ωt + 5 మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ చెప్తా వినండి. ఇక్కడ మీకు వెలాసిటీ ఈక్వేషన్, యాక్సెలరేషన్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. అసలు మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, అసలు మీకు ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మీకు వెలాసిటీ మ్యాక్సిమా మినిమమా, లేకపోతే మీన్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ మ్యాక్సిమా మినిమం అని అడుగుతాడు. మీకు వెలాసిటీ యొక్క ఫార్ములా వచ్చేసరికి ω × √a² - x². ఇప్పుడు v మ్యాక్సిమం ప్లేస్లో మీరు x = 0 పెట్టారు అనుకోండి. x = 0 అంటే ఏంటి, మీన్ పొజిషన్ దగ్గర. అంటే మీకు వెలాసిటీ అనేది ± ω × a వస్తుంది, రైట్? సో అంటే దాని అర్థం ఏంటి, మీన్ పొజిషన్ దగ్గర మీకు వెలాసిటీ మ్యాక్సిమం అంటే అక్కడ యాక్సెలరేషన్ అనేది మినిమం అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా వైస్ వర్సా కండిషన్స్లో మీకు వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ బట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటంటే ω × √a² - x². అండ్ యాక్సెలరేషన్ ఫార్ములా వచ్చేసరికి -ω² × x. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసరికి 12m ω² × a² - x². సింపుల్గా చెప్పాలంటే మీకు కైనెటిక్ ఎనర్జీ 12mv² ఫార్ములా ఉంది కదా, ఆ v ప్లేస్లో మీకు పైన చెప్పిన ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే 12m ω² × x². టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపితే 12m ω² × a². నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ గ్రాఫ్ అనమాట. ఇక్కడ గ్రాఫ్ అడుగుతారనమాట. అంటే -a టు +a మధ్యలో మీకు పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్ అండ్ టోటల్ ఎనర్జీ గ్రాఫ్ ఇది మీకు అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ట్రిక్ ఏంటంటే, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, యూతో డినోట్ చేస్తాం, రైట్? సో ఆ విధంగా ఇక్కడ కర్వ్ చూస్తే పొటెన్షియల్ ఎనర్జీ యూలో ఉంది, దాని ఆపోజిట్ కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్లో ఉంది. అంటే ఈ గ్రాఫ్ అనేది మేబీ అడగచ్చు అన్న ఒక కండిషన్తో చూపిస్తున్నాం, ఓకేనా? దాని తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ వినండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ x = 0, x = +a, x = -a. ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, ఈ ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకున్న లైన్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x = 0 అనే పొజిషన్ స్టార్ట్ అయ్యి అది మనకి అలా రొటేట్ అవుతూ పైకి ఫస్ట్ x + ఉంది కదా, అక్కడతో π/2. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి x = 0 దగ్గర π, దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే x = -a దాకా వెళ్ళి అక్కడ 3π/2, మళ్ళీ అలా 2π, అలా ఒక కంప్లీట్ ఆస్కిలేషన్ చేసినట్టు అనమాట అలా చేస్తే, ఓకేనా? ఇలా ఏంటంటే అసలు ఎందుకని చెప్తున్నాం అంటే, మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే టైం పీరియడ్ అడుగుతారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది x = 0 దగ్గర ఉంది, ఆబ్జెక్ట్ అనేది x = a/2 అనే పొజిషన్ దగ్గర ఉంది అనుకోండి. అప్పుడు దాని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే ఆ ఫేజ్ ఇస్తాడు మీకు. ఆ విధంగా మీకు ఇచ్చిన ఆ ఫేజ్ డిఫరెన్స్ అలా సంథింగ్ ఇచ్చి దాని యొక్క టైం పీరియడ్ కడపని అడుగుతాడు. ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ ఇది థియరీ. నెక్స్ట్ మనం అయితే ఇలాంటి ప్రతి చాప్టర్ మీద ఇంపార్టెంట్ టాప్ మోడల్స్ మీద ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో అది కూడా స్టార్ట్ చేద్దాం సిరీస్ అయిపోగానే. అప్పుడు మీకు ఈ మోడల్ కూడా చెప్తా, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఆ పిక్చర్ ఉందో ఆ పిక్చర్ గమనిస్తే ఇక్కడ t = x = 0 to x = a ఎంత అయిందంటే టైం పీరియడ్, దానికి వాల్యూ t/4 అంతే కదా. ఇప్పుడు మీకు x = 0 దగ్గర ఉన్నది x = a దగ్గరకు వచ్చి, మళ్ళీ x = a దగ్గర నుంచి మళ్ళీ x = 0 దగ్గరకు వచ్చి, x = 0 దగ్గర ఉన్నది x = -a దగ్గరకు వచ్చి, x = -a దగ్గర ఉన్నది మళ్ళీ x = 0 దగ్గరకు వచ్చి. కన్ఫ్యూజింగ్ ఉంది కదా, బట్ ఐ హోప్ మీకు ఎలా చెప్పాలంటే అది ఒక 4 reps వేస్తుంది అనమాట. అంటే 0 నుంచి aకి, a నుంచి 0కి, మళ్ళీ 0 నుంచి -aకి, -a నుంచి 0కి. ఐ హోప్ అండర్స్టాండ్. అంటే మీకు ఎన్ని టైం పీరియడ్ మొత్తం t అనుకుంటే అందులో x = 0 నుంచి x = a వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది, t/4.
హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ మీకు ఒక డౌట్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుదాం అనుకుంటున్నా, మీకు ఆ వే ఆఫ్ టీచింగ్ అనేది ఈ విధంగా చేయాలా, లేకపోతే ఒక బుక్ మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అంటే నేను అనుకున్నానంటే ఈ విధంగా చేస్తే మీకు కొంచెం క్వాలిటీ ఆఫ్ కంటెంట్ పెంచినట్టు అవుతుంది అనుకున్నా. బట్ ఐ డెఫినెట్లీ నీడ్ యువర్ ఒపీనియన్. మీరు ఏ విధంగా వే ఆఫ్ టీచింగ్ బాగుంటుంది అనుకుంటే ఆ విధంగా టీచర్ని ట్రై చేస్తా. సో తొందరగా వీరైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ చూస్తే x=AC/ωt. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఈ విధంగా నడుతాడు మీకు. ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ a/2 దగ్గర ఉంది. సో దాని ఫార్ములా ఏం చేస్తారంటే అది ఎక్కడ ఉందో ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. a/2 ఇక్కడ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం పీరియడ్ అనేది t/12 వస్తుంది. అంటే మీకు x=0 నుంచి స్టార్ట్ అయిన పొజిషన్ అనేది మీకు x=a/2 వెళ్ళడానికి మీకు పట్టిన టైం పీరియడ్ t/12. సో అదేవిధంగా నేను మొత్తం t/2 అడిగా. అదేవిధంగా ఇక్కడ T2 అడిగా. T2 అంటే ఏంటి, ఇక్కడ మీకు x=a/2 నుంచి x=a వెళ్ళడానికి మధ్యన టైం పీరియడ్ని T2 అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, t/4 నుంచి t1 తీస్తే మీకు t2 వస్తుంది, t/6. సో మీరు అడగచ్చు అని x=0 to x=a t/4 అలాగైందని. ఇక్కడ t1 + t2 రెండు కలిపితే మీకు t/4 వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మోడల్ అనేది నేను PYQ వీడియోస్లో చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టెర్మినాలజీ గమనించుకుంటే, టెర్మినాలజీలో మనకి లీనియర్ హార్మోనిక్ మోషన్ అండ్ యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇందులో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీనియర్లో F=ma ఉంటాయి, అంటే ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సెలరేషన్ ఉంటాయి. ఇక్కడ యాంగులర్లో వచ్చేసరికి టార్క్ అంటే టౌ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, I × α. I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సెలరేషన్. ఇక్కడ యాక్సెలరేషన్ అంటే ఏంటి, లీనియర్లో మనకి -ω² ఉంటే x అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, -ω² θ. θ అంటే ఏంటి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ టైం పీరియడ్ రెండింటికి సేమ్. టైం పీరియడ్ t=2π/ω. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ప్రింగ్ బ్లాక్ అండ్ సింపుల్ పెండలం. స్ప్రింగ్ బ్లాక్ అంటే ఏంటి, ఇక్కడ మీకు టైం పీరియడ్లోనే ఫ్రెండ్స్ ఎక్కువ మీకు మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా టైం పీరియడ్ బేసే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ స్ప్రింగ్ బ్లాక్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ మాస్ M ఉంటుందన్నమాట. దాని యొక్క ఏదైతే ఒక నాట్ ఉంటుందో ఒక సైడ్ మాత్రం మనం ఏం చేస్తామంటే నాట్ చేస్తాం, ఒక స్ప్రింగ్ తీసుకొని దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆ బ్లాక్ని కొంచెం పుష్ చేస్తాను అనుకోండి సమ్ x డిస్టెన్స్, అక్కడ ఏమవుతుందంటే నీకు ఫోర్స్ అనేది దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ డిస్ప్లేస్మెంట్, ఓకే. సో అప్పుడు దానికి టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే టైం పీరియడ్ t=2π × m/k. ఇన్ ద సేమ్ సెన్స్లో మనకి సింపుల్ పెండలం తెలుసు కదా, సో అదేంటంటే అది ఆస్కిలేట్ అవుతున్నప్పుడు మనకి టైం పీరియడ్ వచ్చేసరికి t=2π × L/g. నెక్స్ట్ మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే స్ప్రింగ్ బ్లాక్ సంబంధించే, అంటే డిఫరెంట్ మోడల్స్ అడుగుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింగ్ బ్లాక్ అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్లోప్ తీటా అనుకునే స్లోప్లో మీకు ఏంటంటే ఆ బ్లాక్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ మనం దానికి స్ప్రింగ్ కనెక్ట్ చేసి దాన్ని అయితే నాట్ చేసి ఉంచాం, అప్పుడు దాని యొక్క స్ప్రింగ్ బ్లాక్ కాబట్టి దాని యొక్క టైం పీరియడ్ ఎంత అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అదే కేసెస్లో ఆప్షన్ మీరు B చూసారనుకోండి, అది ఏంటంటే ఇక్కడ ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంది, ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్కి మాస్ M అనేది నేను నాట్ చేసా, అప్పుడు అది ఎంత ఎలాంగేషన్ అవుతుంది, లేదా అప్పుడు టైం పీరియడ్ ఎంత అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపించిన ప్రతి కేసెస్లో కూడా ఒకటే ఫార్ములా, t=2π × m/k. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఒక చాప్టర్లో. ఇప్పుడు ఇదొక టైప్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్ అంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఒక 2 స్ప్రింగ్స్ తీసుకున్నాను అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఒక స్ప్రింగ్ తీసుకొని దాన్ని మీరు కనుక కట్ చేసినట్టయితే అక్కడ మీకు కట్ చేసిన తర్వాత దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్ చేయకముందు దానికి స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఉంటే కట్ చేసిన తర్వాత 2 పీసెస్గా ఒక దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K అవుతుంది, ఇంకో దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 అవుతుంది. సో డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇన్ ద సేమ్ సెన్స్లో ఇప్పుడు అలా ఒక 2 స్ప్రింగ్స్ తీసుకొని K1 K2ని దాన్ని సిరీస్లో కనుక కనెక్ట్ చేస్తే అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటంటే K=1 1/K1 + 1/K2. ఇప్పుడు అదే స్ప్రింగ్స్ తీసుకొని ప్యారల్లో కనుక కనెక్ట్ చేసినట్టు అంటే ప్యారల్ వేలో, ఇప్పుడు మనం సిరీస్లో కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం ప్యారల్ వేలో కనెక్ట్ చేస్తే అప్పుడు K= ఎంత అవుతుందంటే దాని ఫార్ములా K1 + K2 సింపుల్గా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్ మీకు బోత్ సిరీస్ అండ్ ప్యారల్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమవుతుంది. మనకి టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, 2π × m/k. ఇక్కడ నాకు K= మారిపోతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక మాస్ ఆఫ్ బ్లాక్ M తీసుకున్నా, 2 సైడ్స్ కూడా మనం స్ప్రింగ్స్ అయితే నాట్ చేసా. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు 2k అని ఒక 2 స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఆ 2 కూడా నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. అండ్ రైట్ సైడ్ చూస్తే మీకు K అండ్ K అని చెప్పి 2 ప్యారల్లో కనెక్ట్ చేశాను, రైట్. ఇప్పుడు మీకు K= ఎంత అవుతుంది, లెఫ్ట్ సైడ్ పరంగా లెక్కేసుకుంటే ఎంత అవుతుంది, 2k + 2k/2k + 2k. అంటే దీంట్లో 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి అంటే 1/K1 + 1/K2 చేస్తే అవుతుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తే ప్యారల్లో ఉన్నాయి కాబట్టి ప్యారల్లో మీకు K + K 2k అవుతుంది. సో దట్ మీరు గమనిస్తే సాల్వ్ చేసుకుంటే వెళ్తే K= ఎంత అవుతుంది, 3k అవుతుంది. ఆ 3k ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా మీరు టైం పీరియడ్ యొక్క ఫార్ములాస్ డిఫరెంట్ మోడల్ కనుక్కోవచ్చు. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, చాలాసార్లు చెప్తున్నా, మనమైతే తొందరలో ఖచ్చితంగా ఈ ప్రతి చాప్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా అయిపోతే షార్ట్ నోట్స్లో నేను ఖచ్చితంగా వాటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇంపార్టెంట్ మోడల్స్ అనే ఒక సిరీస్ తీసి అందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పా కదా, ఒక స్ప్రింగ్ తీసుకుంటే దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అనుకుంటే దాన్ని మనం విడగొడితే దాని యొక్క లెంత్ ఎల్ అనుకుంటే అప్పుడు విడగొట్టిన తర్వాత లెంత్ L1 ఒకటి ఇంకోటి L2 అవుతుంది. అలాగే దానికి స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా K1 K2 అవుతుంది. ఓకేనా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇలా విడగొట్టినప్పుడు ఏంటంటే దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు K1 L1 ఈజ్ ఈక్వల్ టు K2 L2 అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం సమ్ ప్రాబ్లమ్స్ కాలింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఏంటంటే ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ K తీసుకున్నా, లెంత్ L. ఇప్పుడు దాన్ని 3 పార్ట్స్ చేసి అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఒక్కొక్క లెంత్ L/3 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 అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే అప్పుడు మనకి KL ఈజ్ ఈక్వల్ టు K1 L1 అనుకుంటే అప్పుడు మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ K' ఎంత అవుతుంది, K1 L1 అపాన్ L, రైట్. సో ఆ విధంగా మీకు K' ఈక్వల్ టు 3 వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 2 బ్లాక్ సిస్టమ్స్ అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పా ఒక బ్లాక్ ఆఫ్ మాస్ M, ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ చెప్పా టైం పీరియడ్. ఇప్పుడు రెస్పెక్ట్ టు మాసెస్ మారితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు టైం పీరియడ్ ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ న్యూ రెడ్యూస్డ్ అపాన్ K ఈక్వల్. న్యూ రెడ్యూస్డ్ అంటే ఏంటి, సింపుల్గా మీకు ఆ రెండు కూడా నేను ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు న్యూ రెడ్యూస్ వాల్యూ ఏమవుతుందంటే M1 M2 బై M1 ప్లస్ M2. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే న్యూ రెడ్యూస్డ్ మాస్ ఎంత అవుతుంది, లెఫ్ట్ సైడ్ M, రైట్ సైడ్ 2M కాబట్టి M ఇంటూ 2M బై M ప్లస్ 2M. ఓకే, అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది మీకు 2M/3 వస్తుంది. సో K ఈక్వల్ మీరు రెండు కూడా ప్యారల్ ఉన్నాయి. గమనించండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందాక నేను చెప్పింది అంతా కూడా ఫార్ములా ఫర్ స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇక్కడ ఫార్ములా ఫర్ మాసెస్. సో అప్పుడు మీకు T ఈజ్ ఈక్వల్ టు 2.2/2M/9K. తర్వాత ఒకవేళ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ ఉంది, అదేంటంటే నేను లిక్విడ్లో డిప్ చేశా. ఓకే, అప్పుడు మీకు గమనిస్తే దాని యొక్క ఏదైతే నేను డిప్ చేసిన ఆ బ్లాక్ ఆఫ్ మాస్ ఉందో దాని యొక్క డెన్సిటీ డెన్సిటీ ఎస్తో రిప్రజెంట్ చేస్తా. అండ్ దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A అనుకుంటా, లెంత్ L అనుకుంటా, దాని H హైట్ నేను ముంచా. ఇప్పుడు దాన్ని ముంచిన తర్వాత సమ్ ఇంకొంచెం డిస్ప్లేస్మెంట్తో ఇంకొంచెం ముంచా, అది X అనుకుంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ మీకు తెలిసిందే. ఇలాంటి కేసెస్లో దీని నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మీకు ఫార్ములా ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ H అపాన్ G. H అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద బ్లాక్ ఎంత ముంచారో. దాని తర్వాత G అంటే ఏంటి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆర్ T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ M బై ఎయిర్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అట్ ఈక్విలిబ్రియం కండిషన్లో క్వశ్చన్లో వస్తే అప్పుడు మీకు కండిషన్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ సాలిడ్ బై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు H అపాన్ L. ఇప్పుడు మీకు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ పిస్టన్ సిలిండర్ అనేది దీనికి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిస్టన్ అనేది ఏంటి, పైకి కిందకి పుష్ చేస్తుంటారు కదా, పుష్ చేసి పుల్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఇది కూడా మనకి సింపుల్ హార్మోనిక్ కింద ఒక కైండ్ ఆఫ్ కండిషన్లో వస్తుంది, ఒక టాపిక్ లాగా మీకు గమనించాలి. కానీ ఫిజిక్స్లో ఒకే కాన్సెప్ట్ మీద డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అలాగా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఇది ఒక కండిషన్. ఓకే, ఇప్పుడు గమనిస్తే టాపిక్లో మనకి పిస్టన్ ఏదైతే ఉందో పైనుంచి P0 అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు సమ్ హైట్ Hలో ఉంటుంది. దాని యొక్క మాస్ M, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A అనుకుంటే ఇక్కడ V0 అంటే ఏంటి, వాల్యూమ్. ఏమవుతుంది, ఏరియా ఇంటూ లెంత్ కదా, ఇక్కడ లెంత్ అంటే హైట్. ఓకే, ఇప్పుడు పిస్టన్ అనేది ఏంటి, స్మాల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. జనరల్గా పిస్టన్ మనం ఇలా పుష్ చేసినప్పుడు దాంట్లో కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, రైట్. సో అందువల్ల ఇన్ సచ్ కేసెస్లో రెండు కండిషన్స్, ఐసోథర్మల్, ఎడియాబాటిక్. ఐసోథర్మల్ ఏంటంటే కండిషన్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ M V0, P0 అంటే చెప్పా కదా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఇంటూ A². ఎడియాబాటిక్ కండిషన్లో ఏమవుతుందంటే T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ M V0, ఇక్కడ గామా ఇంటూ P0 ఇంటూ A². ఇక్కడ గామా అంటే ఏంటి, CP అపాన్ CV. ఓకే, మేయర్ రిలేషన్ తెలుసు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే SHM ఇన్ టర్నల్ ఇన్ ఏ ప్లానెట్. అంటే ఇప్పుడు ఒక ప్లానెట్ ఉంది, మన ఎర్త్ ప్లానెట్ తీసుకోండి. అందులో మనం పైనుంచి కింద వరకు ఒక టనల్ తవ్వాం. యాక్చువల్లీ అది జరగలేదు, బట్ ఫిజిక్స్ పరంగా ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ టనెల్లో నేను ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ మాస్ M అనేది తీసుకున్నా. ఇప్పుడు అది కూడా నేనంటే పైకి కిందకి లెఫ్ట్కి రైట్కి ఆస్కిలేట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ R అపాన్ G. ఇక్కడ G అంటే ఏంటి, G/M/R². అంటే గ్రావిటేషన్ ఫార్ములాస్ గుర్తున్నాయి కదా. సో అది కూడా మనం వీడియో చేస్తాం, అప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ SHM ఆఫ్ చార్జ్ అంటే ఇక్కడ 2 చార్జెస్ ఉన్నాయి, Q. రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమే, Q. ఇక్కడ ఏంటంటే ఇంకో ఛార్జ్ ఉంది, అది ఏంటంటే అది పైకి కిందకి ఆస్కిలేట్ అవుతుంది అనమాట. ఓకే, పైకి కిందకి అప్ అండ్ డౌన్. ఓకే, అప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఛార్జ్ నుంచి D, సెకండ్ ఛార్జ్ నుంచి D, ఫర్ స్మాల్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ M dQ బై 2KQ ఇంటూ స్మాల్ Q. అంటే చార్జెస్ అనమాట, డిఫరెన్స్ ఉండాలి కదా రెండింటికి. ఇక్కడ K అంటే ఏం కాదు, 1/4πε0 మీకు తెలిసి ఉంటుంది వాల్యూ. తర్వాత ఇక్కడ అలాగే ఇంకొక 2 చార్జెస్ తీసుకున్నా, బట్ ఈసారి ఏంటంటే అవి రెండు కూడా ఏంటంటే మధ్యలో ఇంకో చార్జ్ పెట్టినప్పుడు అది ఏంటంటే పైన కండిషన్లో మీకు ఏ కండిషన్ ఏంటంటే అదే లాంగిట్యూడల్గా వచ్చినప్పుడు కండిషన్. ఇప్పుడు లాటిట్యూడ్ పరంగా చూసుకుంటే టైం పీరియడ్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు 2.2 రూట్ ఓవర్ M dQ బై 4KQ అండ్ స్మాల్ Q.
అండ్ కే వాల్యూ మీకు ఆల్రెడీ చెప్పా కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ పెండలం. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా మనకి రొటేషనల్ మెకానిక్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సంబంధించింది. ఏంటంటే ఒక డెఫినెట్ షేప్ కాదు. ఇక్కడ మీకు గమనిస్తే సెంటర్ ఆఫ్ మాస్ సి అండ్ ఓ అనే ప్లేస్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, దాని మధ్య డిస్టెన్స్ డి అనుకోండి. అక్కడ ఏంటంటే దాని గుండా పాస్ అవుతుంది ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బాడీ అబౌట్ ఓ. ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఏంటి అక్కడ కూడా మీకు ఆస్కిలేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ దానికి టైం పీరియడ్ ఫార్ములా అంటే టీ ఈజ్ ఈక్వల్ 2.2 I/mgd. ఇక్కడ ఐ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎం అంటే తెలుసు కదా మాస్, అండ్ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ సి. అని ఒక ఎగ్జాంపుల్ చెప్పనని ఈజీగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగ్ తీసుకోండి. ఓకే, ఆ రింగ్ యొక్క మాస్ ఎం, రేడియస్ ఆర్. ఇప్పుడు ఆ రింగ్ యొక్క ఏదో ఒక సర్కంఫరెన్స్ మీద ఒక చిన్న పాయింట్ దగ్గర ఒక చిన్న మాస్ అనే ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందంటే ఆస్కిలేట్ అవుతుంది అనమాట. అప్పుడు దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది మీకు తెలుసు, మనకి ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు IC ప్లస్ M/d², రైట్? సో దాని పరంగా చూస్తే మీకు I ఈజ్ ఈక్వల్ టు 2mr² వస్తుంది. దాని తర్వాత డిస్టెన్స్ ఏమవుతుంది, దానికి రేడియస్ అవుతుంది. సో D ఈజ్ ఈక్వల్ టు R. అప్పుడు దేర్ఫోర్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2.2/2mr² మీకు M అండ్ R క్యాన్సిల్ అయిపోతే టైం పీరియడ్ లాస్ట్కి ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్ 2.2/2r/g. అర్థమైందా? దాని తర్వాత టార్సనల్ పెండలం అనమాట. అంటే ఇక్కడ మీకు సేమ్ ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి స్పిన్నింగ్ టాప్ తెలుసు కదా, అంటే బొంగరం ఉంటుంది కదా. సో అదేంటంటే నేను ఎలా వేయగానే అక్కడ కూడా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిబిట్ అవుతుంది. సో అదొక పెండలంలా అవుతుంది అనమాట. అంటే ఇలా నేను త్రో చేయగానే అదేమవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది కదా స్పిన్నింగ్ టాప్ అనేది. అది రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క యాంగిల్ తీటా అనుకుంటే అది దాని యొక్క కాన్స్టెంట్ ఉంది చూస్తే టార్సనల్ కాన్స్టెంట్ అంటారు దాన్ని, టార్సోనల్ కాన్స్టెంట్ సి. అప్పుడు దాని టైం పీరియడ్ ఫార్మ్ అవుతుంది తెలుసా, T ఈజ్ ఈక్వల్ టు 2.2 I/c. I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ C అంటే టార్సనల్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ డైపోల్ ఇన్ ఫీల్డ్. ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా మనం ఎలక్ట్రిక్ డైపోల్, మ్యాగ్నెటిక్ డైపోల్ గురించి మాట్లాడుకుంటే ఒక స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ గురించి కండిషన్ తీసుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి టైం పీరియడ్ దానికి ఫార్ములా అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ పరంగా అయితే T ఈజ్ ఈక్వల్ టు 2.2 I/PE. ఇక్కడ I అంటే తెలుసు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, P అంటే ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సేమ్ ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా చూసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు 2.2 I/MBH. ఓకే, ఇక్కడ మనకి బోత్ డైపోల్ పరంగా SHM అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా చెప్పా. ఈ 2 కేసెస్ ఫార్ములాస్ రాసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం డిఫరెంట్ కండిషన్స్లో అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు సింపుల్ పెండలం పరంగా ఏం చెప్పే ఫార్ములా, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2.2 L/g. ఇక్కడ మీకు G ఎఫెక్టివ్ అంటే ఏంటి, G ఈక్వలెంట్ అంటే జనరల్గా ఒకటే. ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది రెస్ట్లో ఉంది బాక్స్. ఆ బాక్స్ లోపల నేను పెండలం కట్టా. మనకి ఇక్కడ ఆ బాక్స్ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఏంటంటే ఇలా పైకి వెళ్తుంది అనమాట. నేను ఆ సింపుల్ పెండలంని దాని లోపల కట్టా. అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క G ఎఫెక్ట్ ఏమవుతుంది, ఆ పైకి వెళ్తున్న యాక్సిలరేషన్తో పాటు ప్లస్ G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ యాక్సిలరేషన్ చెప్పా కదా, లినియర్ యాక్సిలరేషన్. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, లిఫ్ట్ అనేది కిందకి వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, G - A. ఇప్పుడు C అనే కేసు కూడా నేను చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాక్స్ని ఒక ట్రక్ మీద పెట్టాను అనుకోండి. ఎగ్జాంపుల్గా ఒక ట్రక్ వెళ్తుంది. ఆ ట్రక్ అంటే ఇప్పుడు ఒకసారి టర్నింగ్ ఇలా తీసుకుంటుంది అనమాట. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ లోపల సింపుల్ పెండలం ఇలా ఒక సైడ్కి వంగుతుంది, రైట్? సో యాక్సిలరేషన్ అటు సైడ్ ఉంది, పెండలం అనేది ఇలా రొటేట్ అవుతుంది. అప్పుడు G ఎఫెక్ట్ ఎంత ఉంది తెలుసా, √A² + G². ఓకే, దాని తర్వాత సూపర్ పొజిషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. మ్యాక్సిమం ఇదే లాస్ట్ కాన్సెప్ట్. ఇంకా ఇందులో ఏంటంటే ఇప్పుడు రెండు అంటే సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కొహరెంట్ సోర్సెస్, అంటే మీకు వేవ్ ఆప్టిక్స్లో వస్తుంది బట్ ఇప్పుడే చెప్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒక 2 వేవ్స్ వస్తున్నాయి అనమాట. ఆ 2 వేవ్స్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ద్వారా వచ్చి ఇలా ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యి ఇంకా పెద్ద అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇది చెప్పాలంటే ఒక చిన్న షార్ట్ వేవ్స్ ఉంటాయి, చిన్న వేవ్స్, ఆ రెండు కలిసి ఇంకొక పెద్ద వేవ్ని ఫామ్ చేసాయి. అలా ఫామ్ చేసినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు A1 sin ωt ఒకదాన్ని, ఇంకోటి A2 sin ωt + 5 అంటే కొంచెం చేంజ్ ఉండాలి కదా. అప్పుడు మనకు ఫార్ములా ఏం చేయాలంట, y ఈజ్ ఈక్వల్ టు A net అంటే యాంప్లిట్యూడ్ అనమాట, A అంటే, అండ్ ωt + 5 అంటే ఏంటి, ఫేజ్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు అనే ఇంకా ఇదిగా చెప్పండి అని దానికోసం ఎగ్జాంపుల్ కూడా రాసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు పైన చూస్తే ఒక 2 టేబుల్స్ గీసా, అంటే బాక్స్లు గీసా. అందులో చూస్తే ఒక దాని యొక్క యాంప్లిట్యూడ్ A1, ఇంకో దాని యొక్క యాంప్లిట్యూడ్ A2, రెండింటి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ 5 అనుకోండి. ఇప్పుడు రిజల్టెంట్ అంటే A1 A2 యొక్క రిజల్టెంట్ A net. ఓకే, అప్పుడు దాని యొక్క మధ్య రిజల్టెంట్ ఎంత వెళ్తుంది, A net A1తో θ యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ ఫేజ్ డిఫరెన్స్ ఉంది కదా, ఈ ఫేజ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది tan ఇన్వర్స్ A2 sin 5/A1 + A2 cos 5. అది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, tan ఇన్వర్స్. అండ్ A net కావాలంటే ఏంటి, దానికి ఫార్ములా ఉంది, √A1² + A2² + 2 times of A1 A2 cos 5 అని. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అంటే
కింద చూడండి సేమ్ మోడల్ క్వశ్చన్ ఇచ్చా. y ఈజ్ ఈక్వల్ టు 3 sin ωt ప్లస్ 5 అంటే 30 డిగ్రీస్, ఓకే, ప్లస్ 4 sin ωt ప్లస్ 120 డిగ్రీస్. దాన్ని మీరు ఏం చేయాలంటే పక్కన డయాగ్రామటికల్గా రాసుకోవాలి, గ్రాఫ్లో వేసుకోవాలి. ఇక్కడ A1 అంటే 3, A2 అంటే 4, వాటికి రిజల్టెంట్ ఎంత అవుతుంది? √A1² ప్లస్ A2² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ A1 A2 కాస్ వేస్తే మీకు రిజల్టెంట్ 5 వస్తుంది, రైట్? ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ మేక్ చేస్తుంది, ఎందుకంటే డిఫరెన్స్ గమనించండి, 120లోంచి 30 తీయండి, ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్, రైట్? ఇప్పుడు మీకు y ఈజ్ ఈక్వల్ టు A నాట్ వాల్యూ ఎంత వచ్చింది? 5 sin ωt ప్లస్ 5 అని ఇక్కడ 5 అలా వేయాలి. ఇక్కడ గమనించండి 5 అంటే ఏం చెప్పా, ఇక్కడ మీకు ఈ రిజల్టెంట్ ఏదైతే ఉందో A1తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో అది ఏమవుతుంది? A1 మనకి 30 డిగ్రీస్ ఉంది, సారీ అంటే A1 అనే వేవ్ ఈక్వేషన్ ఎంత ఉంది మనకి? 530 డిగ్రీస్ ఉంది, దాని మీద కొంచెం ఉంది కాబట్టి ప్లస్ తీటా రాసా. సో ఇక్కడ మళ్ళీ మీరు తీటా వాల్యూ కావాలంటే ఏం చేస్తారు? tan ఇన్వర్స్ ఆఫ్ మీకు పైన ఇచ్చిన ఫార్ములా ఇచ్చాను కదా, A2 sin 5 బై A1 ప్లస్ A2 కాస్ 5, అందులో వేస్తే మీకు 4/3 వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంతటితో మనకి ఆస్ట్రేలియాలో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ కంప్లీట్ చేశా. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నా, బట్ ఐ నీడ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ. మీరు ఏంటంటే ప్రతి చెప్పిన దాన్ని కూడా మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వీళ్ళని తొందరగా నేను ప్రతి దాని యొక్క షార్ట్ నోట్స్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తా, ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ వచ్చిన అప్లోడ్ చేస్తా. అండ్ ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. చాప్టర్లో ఏం డౌట్స్ ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్, అంటే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే, బట్ ఐఎమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ ఐ కెన్. అండ్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జస్ట్ ఒక కమెంట్ చేయండి అని, నాకు లెసన్ అనేది ఇంకా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నాకు మీరు ఏ విధంగా వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చుతుందో ఆ విధంగా చెప్తే అర్థమవుతుంది కదా. ఎందుకంటే మీకు ఎంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఇంకా కూడా ఎక్కడ డౌట్స్ ఉన్నాయంటే మీకు ఎలా చెప్తే బెటర్గా అర్థమవుతుందో ఒక ఫ్రెండ్లీ మేనర్లో చెప్దామని చెప్పి ప్లాన్ చేసా. ఐ హోప్ అండర్స్టాండ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా చూడమని చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఎటువంటి డౌట్ సరికింద నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.